ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. అందరికి హై. హర్యానా నుంచి పాడి గేదెల లోడ్ వచ్చింది. ఒకసారి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము. ఒకటి మినీ జాతి గేదె కూడా వచ్చింది. అన్న ఒకసారి మీ పేరు చెప్పండి అన్న. నా పేరు వెంకటప్పారెడ్డి అమ్మ. ఎక్కడ లొకేషన్ చెప్పండి, అడ్రస్ ఇది ఎక్కడ? ఇది చింతలకుంట, ఇది ఎల్బీ నగర్ దగ్గర. చింతలకుంట ఎల్బీ నగర్ దగ్గర. అన్న ఎప్పుడు వచ్చింది అన్న లోడ్? తాగిన నీళ్ళు తాగిన అన్న లోడ్ ఎప్పుడు వచ్చింది అన్నది? ఇవాళ వచ్చిందమ్మా లోడ్. ఈరోజు వచ్చింది. ఎన్ని వచ్చిందండి మొత్తం లోడ్ లో? 10 వచ్చింది. 10 గేదెలు వచ్చాయి. ఇప్పుడు దీని దగ్గర ఎన్ని అయితే గేదె ఉంటుంది అనేది? రెండో అయితే. ఎన్ని దీని దగ్గర పాలు? 16 లీటర్లు, 2 పూటలు. పూటకి 8 ఇచ్చింది. పూటకి 8, రోజుకు 16 లీటర్లు. ఎట్లా దూడలు అన్ని వచ్చినాయి అన్ని దాంట్లో? వచ్చిన అన్ని గేదెల కల్లా ఈ గేదె హెవీ సైజ్ ఉంది. చూడొచ్చు, గేదె సైజ్ చూసుకోవచ్చు. దీనికి దూడ కూడా ఉంది, కాఫ్. వాటర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది ముర్రా జాతి గేదె. అన్న మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి అన్న లోడ్? ఇవి హర్యానా నుంచి వచ్చినాయమ్మా. హర్యానా నుంచి. పానీపుల్లో పానీపుల్లో. ఇది ఎన్ని అయితే గేదె ఉంటుంది అన్న? ఇది రెండో అయితే. ఎన్ని దగ్గర పాలు? ఇది కూడా 17 లీటర్లు, 16-17 లీటర్లు అయితే. 16-17 లీటర్లు అయితే. అంటే ఈయన ఎన్ని రోజులు అవుతున్నాయి అన్నవి? 10 రోజులు అయితే. 10 రోజులు అయింది అన్ని అంతేనా? ఒక 10 రోజుల లోపల 10-12 రోజుల లోపల. పాలు చూసుకొని తీసుకోవచ్చు అన్న? పాలు 2 పూటలు పిండి చూసుకుని తీసుకోవచ్చు. ఏ రేట్ల నుంచి ఏ రేట్ల లోపల ఉన్నాయన్న గేదెలు రేటు? 1,60,000 కాడి నుంచి 2,50,000 దాకా ఉన్నాయి రేట్లు. గేదెను బట్టి రేటు. ఇదన్నా అయితే గేదె ఉంటుందన్న? ఇది రెండో అయితే. మొత్తం వచ్చినాయన్నీ రెండో అయితే. మాక్సిమం మీరు తీసుకురావడం కూడా రెండో అయితే తీసుకొస్తారు? రెండో అయితే తీసుకొస్తాం. ఎన్ని దగ్గర పాలు? దీని దగ్గర 14 లీటర్లు అట్లా. 14 లీటర్లు. 14 లీటర్స్ పాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. చింతలకుంటలో ఈ అన్న వాళ్ళు రెగ్యులర్ గా గేదెలు అమ్ముతామనేసి చెప్తున్నారు. చూసుకోవచ్చు. రెగ్యులర్ గా ఎన్ని వస్తుంటాయన్న మీ దగ్గరికి? అంటే నెలకు ఎన్ని లోడ్ల దాకా వస్తుంటాయన్న? 3 లోడ్లు అట్లా. 3 లోడ్లు అట్లా. అంటే వారానికి ఒక లోడ్ లాగా? వారానికి 10 రోజులు లోడ్ కట్టు. ఇప్పుడు నుంచి పాడి గేదెల రేట్లు పెరుగుతాయన్న? ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, పెరుగుతాయి ఇప్పుడు. అయితే రేట్లు పెరుగుతాయి అమ్మ. ఉండే కొద్దికి ట్రిప్ గా రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇది రెండో ఈత గేదె అనేసి చెప్తున్నారు. సెకండ్ ఇది 16 లీటర్లు అయితే. ఇది 10 లీటర్ అయితే. ఒక 1 వీక్ లోపలనేనా అన్న? మీరు ఇప్పుడు హర్యానాలో ఈయనటి ఎక్కిస్తారన్నా లేకపోతే ఈయనాకే ఎక్కిస్తాం? అక్కడ ఈయనక ఎక్కిస్తారు. ఈయనాక 1-2 రోజులు ఉండాక ఎక్కిస్తాం. జర్నీ 6 రోజులు పట్టింది. ఎట్లా మీరు వెళ్తారా లేకపోతే మీ వాళ్ళు అక్కడ ఉండి మీరు వెళ్తారు? కొనుక్కోవచ్చు అన్న. ఈ రోజు వచ్చిన గేదెలలో హైయెస్ట్ ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదె వచ్చిందన్న? 8 ఇచ్చే. 8 ఎక్కువ. ఒకటికి 8-9. 8-9. ఇది కూడా రెండో ఈతనే అనేసి చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ బఫెలో. దీని దగ్గర ఎన్ని ఉన్నాయన్న పాలు? ఇది కూడా 16 లీటర్లు. 16 లీటర్లు. దూడలు మొత్తం 9కి 9 వచ్చినాయన్న? 9 వచ్చినాయి. అన్న ఇప్పుడు గేదెలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న? ఇప్పుడు హర్యానా నుంచి హైదరాబాద్ అనుకో, హైదరాబాద్ రానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 రోజులు పడుతుంది. 6 రోజులు పడుతుంది. ఇది 12 లీటర్లు అవుతాం. సెకండ్ లాక్టేషన్ బఫెలో. ప్రెసెంట్ దీని దగ్గర 12 లీటర్లు పాలు అనేసి చెప్తున్నారు. ఉదయం 6, సాయంత్రం 6 చెప్పడమే కదా, మీరు కావాలంటే చూసుకోవచ్చు. అని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పాల కంటే కొంచెం పెరుగుతాయి అన్న? అంటే ఇప్పుడు ఈ ఒక వారం 10 రోజులు అవుతాయి కదా, పెరుగుతాయి మళ్ళీ. అంటే ఒక 20 లీటర్లు పెరుగుతాయి. 1 లీటర్ దాని మీద ఎప్పటి నుంచి? అంటే ఒక 20 రోజులు పెరుగుతాయి అంటే 15-16 రోజులు దాటిన నుంచి పెరుగుతాయి పాలు. అంటే ప్రాపర్ ఈయన తర్వాత ఒక 20 రోజులు పడుతుంది అన్న? ప్రాపర్ 20 రోజులు. 20 రోజులు పడుతుంది. చూడొచ్చు. మేము 10 రోజులు గ్యారెంటీ ఇస్తాం వాళ్ళకి.
పాలక ఆ. అంటే తీసుకుపోయిన తర్వాత 10 రోజులు గ్యారెంటీ తోలుకొని ఇస్తారు. కాంచి 10 రోజులు గ్యారెంటీ. అంటే ఒకవేళ మీరు చెప్పిన దానికంటే డ్రాస్టిక్ చేంజ్ వస్తే గేదెను మార్చి బాగా తేడా వస్తే గేదెను మార్చి గేదెను ఇస్తాం. ఇక్కడ పిండి అంటే ఇక్కడ ఒక పూట లేకపోతే 2 పూటలు ఉంటే ఇక్కడ ఒక రోజు 2 రోజులు పిండి చూసుకోవచ్చు. మీరు 2 లీటర్ అయితే చెప్తున్నారు, 2 లీటర్ పాలు ఉంటుంది తీసుకోవచ్చు. చెప్పిన దానికి 1/2 లీటర్ అటు ఇటు ఉంటే అటు పెట్టుకుంటారు, లేదంటే మార్చి ఇంకో గేదె. ఇది బూరి జాతి గేదె. బూరి గేదె అంటారు దీన్ని. ఎన్ని అయితే ఉంటుంది? ఇది 2 అయితే ఇది 2 అయితే 14 లీటర్లు అవుతుంది ఇప్పుడు రెడీగా పాలు. ఇది పడ్డ చూడొచ్చు, పడ్డ సైజే ఉంది. ప్రజెంట్ అయితే దీని దగ్గర 14 లీటర్లు పాలు ఉన్నాయంట, 14 లీటర్స్ సైజు. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ బూరి జాతి గేదెకు ప్యాకెట్ ఉందంట, చూడొచ్చు గేదె. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ బఫెలో, 2వ ఈత గేదె. ఎన్ని దీని దగ్గర పాలు? ఇది 12 లీటర్ల పైన ఇద్దాం మీకు. 12 లీటర్ పైన కోటుకు 6 లీటర్ల పైన. సైజు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి ఇది హైదరాబాద్ చింతలకుంట, ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది. వీటి కాప్స్ చూడొచ్చు, దూడలు. గేదె సైజు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని ఉన్నాయన్న పాలు? ఇది 12 లీటర్లు. ఇది 12 లీటర్ అవుతుందా? 6 లీటర్లు గ్యారంటీ. 6 లీటర్స్ పాలు అవుతాయి అనేసి చెప్తున్నారు. ముర్రా జాతి గేదె. ఇది కూడా 2 అవుతాయి. 2 అయితే గేదె. సైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 4 గిర్రావు దూడలు. అది ఒంగోలు ఆవు అన్న? అది ఒంగోలు ఆవు కూడా అమ్మకానికి ఉంది. ఈ ఒంగోలు ఆవు ఫస్ట్ ఇది అనేది ఫస్ట్ దూడ కట్టిందా? చూడొచ్చు. ఎంత చెప్తున్నారు దీని రేటు? ఇది ఒంగోలు ఆవు 50,000 చెప్తున్నారు. రేటు ఫిక్స్ అయితే ఏం కాదు, తగ్గుతుంది బేరం ఆడుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇవి గిర్రావు దూడలు. గిర్రావు దూడలు వచ్చేసి మొత్తం 4 ఉన్నాయి. వయసు ఎంత ఉంటుంది అన్న వీటి వయసు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల లోపు ఉంటాయా? ఎంత చెప్తున్నారు అన్న రేటు? ఒకటి 35,000. సో ఒక్కొక్కటి వచ్చేసి 35,000 చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదు, చూసుకోవచ్చు. ఇది కొంచెం తక్కువ ఉంటుంది వయసు. వచ్చి చూసి నచ్చితేనే తీసుకోవచ్చు. మొత్తం 4 గిర్రావు దూడలు, 1 ఒంగోలు ఆవు కూడా వీళ్ళ దగ్గర అమ్మకానికి ఉంది. అన్ని గేదెలు చూపిస్తాను. ఇది 1, నెక్స్ట్ ఇది 2, ఇది 3, నెక్స్ట్ ఇది 4th బఫెలో, నెక్స్ట్ ఇది 5, ఇది 6, నెక్స్ట్ బూరి 7, దాని పక్కన ఇది 1 8, లాస్ట్ 9. మొత్తం 9 గేదెలు ఉన్నాయి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, 7989162691. ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు. టైటిల్లో కూడా నెంబర్ ఇస్తాను. ఎవరికన్నా కావాలనుకుంటే వెళ్ళి చూసి చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉండి మీకు నచ్చితే తీసుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర చింతలకుంటలో ఇవి అమ్మకానికి ఉన్నాయి, వెంకటప్పారెడ్డి అన్న వాళ్ళ దగ్గర. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.